జనసేన సీనియర్ నాయకులు వీరశేఖర్ గారు, సీనియర్ అనలిస్ట్ మనకి అందరూ జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్ అందరికీ. ముందుగా బాలకోటయ్య గారు, ప్రమాదం జరగకూడదు, నిజంగా స్టీల్ ప్లాంట్ కట్టిన అందరినీ కలిసివేస్తుంది, కానీ ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులకు ధైర్యం చెప్పటం, వారికి ఇమీడియట్గా వైద్యం చేయించటం, ఇలాంటివన్నీ దృష్టి ఉండాలి. కానీ ఇలా పరామర్శలకు వెళ్ళినప్పుడు వాళ్ళు పరామర్శించలేకుండా వాగ్వాదాలు దిగటం ఎలా చూడాలి? సతీష్ గారు నమస్తే. నమస్తే, చెప్పండి. మీకు డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఏ ప్రమాదమైనా జరగాలని ఎవరు అనుకోరు. ప్రమాదం అంటేనే నిర్వచనం అనుకోకుండా జరిగేది. ఉద్దేశపూర్వకంగా ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలను తీయటం అనేది ప్రభుత్వాల ఉద్దేశం ఉండదు, అక్కడ పనిచేసే మేనేజ్మెంట్ ఉద్దేశం ఉండదు. జరగరాని సంఘటన విశాఖపట్నంలో జరిగింది, అది బాధాకరం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం బాధ్యత పడ్డదా లేదా. వెంటనే కేంద్ర మంత్రి కుమారస్వామి గారు దానికి సంబంధించిన ఆరాధించారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆరాధించారు, లోకేష్ గారు స్వయంగా వెళ్ళారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, చాలామంది మంత్రులు వెళ్ళారు, స్థానిక ఎమ్మెల్యేలు వెళ్ళారు, బాధితులతో మాట్లాడారు, నష్టపరిహారం 25 లక్షల రూపాయలు ప్రకటించారు, ఒక్కొక్క కుటుంబంలో ఉద్యోగాన్ని హామీ ఇచ్చారు, తప్పనిసరిగా బాధ్యత పడతామని చెప్పేసి భరోసా ఇచ్చారు. స్వయంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలతో మాట్లాడారు. ఏ ప్రభుత్వమైనా ఇదే చేస్తుంది, ఆ పనే చేసింది. కాబట్టి మీరు అన్నట్టుగా కొన్ని సంఘాలలో లోకేష్ గారిని ప్రశ్నల వర్షం కురిపించారు. సాధారణంగా ఏంటంటే విశాఖపట్నం అంటే కార్మికులు ఉండే ఒక నిలయం, అక్కడ చాలా సంఘాలు ఉంటాయి. సిపిఐ ఉంటుంది, సిపిఎం ఉంటుంది, వైసీపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, టీడీపీ ఉంటుంది. అలా ఆయా పార్టీలకు సంబంధించిన అనుబంధ సంఘాలు ఉంటాయి, వాటికి ఒక రాజకీయాలు ఉంటాయి, వాటికి ఒక నేపథ్యం ఉంటుంది. వాళ్ళు కొంత అడిగారు, అడిగినా సరే లోకేష్ గారు సమాధానం చెప్పారు, బాధ్యత పడ్డారు, చాలా వినమ్రంగా ప్రవర్తించారు. పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా ఆసుపత్రులకు వెళ్ళారు. ఇది జరిగిన సంఘటన. అంటే దీన్ని నేను రాజకీయాలు చేయటం నాకు ఏం ఇష్టం లేదు, రాజకీయ ఉద్దేశాలను అంటగట్టడం కూడా నాకు ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నం వెళ్తున్నాను అంటున్నాడు. ఓకే, వెళ్ళనివ్వండి, ఇది పరామర్శించనివ్వండి, వెళ్ళొద్దని మేము అన్నాం, వెళ్ళటాన్ని తక్కువ పట్టం. ఎందుకంటే జరిగింది ప్రమాదం, అనుకోని సంఘటన. ఏ ప్రభుత్వం అయినా బాధ్యత. ఇంకొక మాట అయితే మీకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో ఈ సంఘటనే కాదు, ఏ సంఘటన జరిగినా బాధ్యత పడేందుకే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత 5 ఏళ్ల పరిపాలనా కాలంలో జంగారెడ్డిగూడెంలో దాదాపు 18 మంది ఈ కల్తీ మద్యం దాకా చనిపోతే ఆ రోజున ఏ మంత్రి వెళ్ళాల, జగన్మోహన్ రెడ్డి గారు అసలు వెళ్ళాల. పారాచూట్ కంపెనీకి సంబంధించిన అనకాపల్లిలో ఒక సంఘటన జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వెంటనే కాసేపు మాట్లాడి వచ్చారు. కానీ ఈ ప్రభుత్వం అలా లేదు, ముఖ్యమంత్రి గారు కూడా అలా లేదు. ప్రతిదానికి బాధ్యత పడుతున్నది మీరు కళ్ళారా చూస్తున్నారు. తప్పించుకోవటానికో లేదంటే తప్పుడు మాటలు చెప్పడానికో ప్రభుత్వం సిద్ధంగా లేదు. తప్పనిసరిగా మీ ద్వారా సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నేను చెప్తున్నాను, ప్రభుత్వం తప్పనిసరిగా ప్రాణాలు పోయిన కుటుంబాలను ఆదుకుంటుంది. లోకేష్ గారు అన్నట్టుగా ఒకవేళ ఈ యొక్క సహాయక చర్యల్లో ఏమైనా ఇబ్బందులు జరిగితే 90 రోజులు అడగమని చెప్పి అంటున్నాడు. అలా బాధ్యత పడతాం. తప్పనిసరిగా ఇలా సంఘటనలు జరగకూడదు. రెండోది ఏంటంటే, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. ఎందుకంటే అది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, తరచూ 1-6 సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అసలు ఈ ఫ్యాక్టరీలు, కెమికల్స్, ద్రవ పదార్థాలు అంటేనే చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ రాష్ట్రం కానీ ఏ రాష్ట్రం ఏ సంఘటన జరిగినా కూడా కట్టడైన మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి, కార్మికులు అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఆ కుటుంబాలకి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాం. నేను ప్రభుత్వం బాధ్యత పడుతున్న విషయం మీరు చూశారు. ఈ రోజున మేము వెళ్ళకోకుండా ఉంటే ప్రభుత్వం ఏమండి, నిన్నే లండన్ వెళ్ళాడు లోకేష్ గారు. లండన్ నుంచి రావటం హుటాహుటిని విశాఖపట్నమే వెళ్ళారు. విశాఖపట్నం వెళ్ళి అంతమంది కార్మిక సంఘాల నాయకులు, ఏ నాయకుడు మాట్లాడినా, పరుషంగా మాట్లాడినా కూడా వినమ్రంగా సమాధానం చెప్పారు. అటు హోంమంత్రి వంగలపూడి అనిత గారు కానీ, మా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయులు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. కాబట్టి ప్రమాదాలను రాజకీయాలు చేయటం అనేది చాలా దుర్మార్గమైన వైఖరి. అలా రాజకీయాలు చెయ్యాలని అనుకుంటే అది ప్రజలు హర్షించరు, ప్రజలు వెండగడతారు. ఏదేమైనా బాధాకరమైన సంఘటన, ప్రభుత్వం బాధ్యత పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. డెఫినెట్గా బాలకోటి గారు చాలా మంచి విషయం చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వానికి బాధ్యత ఎక్కువ ఉంటుంది. ప్రమాదాలు ఈ పార్టీ ఉంది, ఆ పార్టీ ఉంది, అధికారులకు అది ఎక్కడున్నా